జనరల్గా వాకింగ్లోనూ రన్నింగ్లో మ్యారథాన్లు చూస్తుంటాం. కానీ ప్రస్తుతం మనం ఐఐటి హైదరాబాద్లో ఒక మ్యారథాన్ జరుగుతుంది. దాదాపు 36 గంటల పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసి ఒక పోటీలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రారంభమై రేపు సాయంత్రం వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఐఐటిఎన్స్తో పాటు ఇతర ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి? వ్యవసాయ రంగంలో సమస్యల్ని పరిష్కరించేందుకు విద్యార్థులంతా కూడా ఏ రకమైన సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారు ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసు. సార్ చెప్పండి సార్, హ్యాకథాన్ చేస్తున్నారు కానీ సో ఇది ఎట్లాంటి పోటీలు? సో మిగతా మనం జనరల్గా గంటలు రన్నింగ్ చేయడం, వాకింగ్ చేయడం, మ్యారథాన్లు అవి చూస్తుంటాం కదా, ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన ఒక పోటీలు అని చెప్తున్నారు. ఎట్లా ఉంటాయి సార్ ఇవన్నీ? అండ్ ఇక్కడ నోడల్ ఇన్ఛార్జ్ ఫర్ ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఐఐటి హైదరాబాద్లో. సో ఈ హ్యాకథాన్ ఏంటంటే మ్యారథాన్ లాగే బట్ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ లాగా ఇది ఒక 36 అవర్స్ కంటిన్యూస్గా జరుగుతుంది. సో స్టూడెంట్స్ యాక్చువల్గా అదే రూమ్లో 36 అవర్స్ కంటిన్యూస్గా త్రూ అవుట్ ద నైట్ జరుగుతుంది. సో అది అయిన తర్వాత జడ్జెస్ ప్యానెల్ ఉన్నారు. సో జడ్జెస్ ప్యానెల్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి ఒక్కొక్క విన్నర్ని అనౌన్స్ చేస్తారు. యాక్చువల్గా మా దగ్గర 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ని 26 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లంలో ఇంచుమించు 6 టీమ్స్ ఉన్నాయి. సో ప్రతి ప్రాబ్లంకి ఒక విన్నర్ని అనౌన్స్ చేస్తాం. సో అలాగా విన్నర్కి 1 lakh క్యాష్ ప్రైజ్ ఉంది. సో ఇదేంటంటే జడ్జెస్ అందరూ వెళ్ళి చూసి ఎవరైతే బాగా చేశారో వాళ్ళని కంటిన్యూస్గా ఇవాల్యుయేట్ చేస్తారు. రోజంతా ఉండి ఇక్కడే ఉంటారు జడ్జెస్ కూడా. ఒక 3 టైం ఇవాల్యుయేషన్ జరుగుతుంది. బట్ కంటిన్యూస్గా వాళ్ళని కూడా మెంటర్ కూడా చేస్తారు. మెంటర్ అంటే ఏమన్నా వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నా జడ్జెస్ వెళ్ళి వాళ్ళు క్లియర్ చేసి, ప్లస్ మనకి మెంటర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఎవరెవరు యాక్చువల్ ఆర్గనైజేషన్ అంటే మనకి ఏఐసిటి ఈజ్ వన్ ఆఫ్ ద ఆర్గనైజింగ్. సో ఏఐసిటి నుంచి 2 రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ప్లస్ ఇంకానేమో జడ్జెస్ ఏమో మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దీని నుంచి జడ్జెస్ వచ్చారు. ప్లస్ ఐఐటి హైదరాబాద్లో కూడా కొంతమంది లోకల్ 2 ప్రొఫెసర్లు లోకల్ జడ్జెస్ ఉన్నారు. సో ఈ అంత జడ్జెస్ నేను ఇందాక చెప్పినట్టు కంటిన్యూస్గా మానిటర్ చేసి ఇవాల్యుయేషన్ చేస్తారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే మొత్తం ఈ అగ్రికల్చర్ డొమైన్కి సంబంధించినవి, అంటే యాప్ డెవలప్మెంట్. అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే కొన్ని రౌండ్లలో గెలుచుకొని ఇక్కడ దాకా వచ్చారు. సో ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్ జరుగుతున్న ఏదైతే ఈ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులందరూ కూడా వారి యాప్స్ నెట్ని డెవలప్ చేస్తున్నారు. ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చెప్పండి, అంటే మీ పేరేంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? నా పేరు నిఖిల్ తేజ. నేను ఐఐటి హైదరాబాద్లో కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎంటెక్ చదువుతున్నాను. సో ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మ్యారథాన్ అనేది వారి కాలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఫైనల్ టీమ్స్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఒక 26 టీమ్స్ వరకు వచ్చాయి. 26 టీమ్స్కి 26 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అంటే 4 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఇచ్చాము. వారికి తగ్గట్టు వారు ఎంచుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి ఎంత సులువుగా, అంటే సామాన్య మానవుడికి సైతం అర్థమయ్యే విధంగా వాళ్ళు తయారు చేయగలిగితే వాళ్ళని మనం విజేతగా ప్రకటించడం జరుగుతుంది. సరిగ్గా 36 గంటల పాటు వీళ్ళు ఆ పోటీలో పాల్గొని తర్వాతకి ఈ మెంటర్స్ ఉంటారు, వాళ్ళు మొత్తం 3 రౌండ్స్లో ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఆ 3 రౌండ్స్లో వాళ్ళు ఏ టీం అయితే ఎంత సులువుగా పద్ధతిగా అర్థమయ్యే రీతిలో తయారు చేస్తారో వాళ్ళని వాళ్ళు విజేతగా ప్రకటిస్తారు. సో 4 టీమ్స్ విజేతలుగా ప్రకటించడం జరుగుతుంది. ప్రతి టీంకి ₹1,00,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం మరియు ఐఐసిటి నుంచి వాళ్ళకి ప్రభుత్వం బహుమానం. ఈ ఒక్క యాప్ని డెవలప్ చేయడానికి వీళ్ళకి 36 గంటలు సరిపోతుందా? జనరల్గా చేయగలుగుతారా? సో ఈ కాంపిటీషన్ వచ్చేసి అది. సో 36 గంటల టైం లిమిట్లో మనం ఇచ్చిన ప్రాబ్లమ్ని ఎంత త్వరగా ఎంత అర్థమయ్యే రీతిలో తయారు చేయగలిగితే వారినే మనం అంటే గెలుపుగా ప్రకటించడం జరుగుతుంది. రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం ఐఐటి హైదరాబాద్ కావచ్చు, ఇదైతే మొత్తం అయితే ఐఐటిఎన్స్ కావచ్చు, ఇతర ఇంజనీరింగ్ విద్యార్థులను ఆ వైపు ఆలోచించే విధంగా ఈ మ్యారథాన్ కొనసాగుతుంది. ఐఐటిలో జరుగుతున్న మ్యారథాన్లో విద్యార్థులు 36 గంటల పాటు ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవసాయ రంగంలో యాప్స్ని డెవలప్ చేసే పనిలో పడ్డారు. సో ప్రస్తుతం వీళ్ళంతా కూడా వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ పోటీల్లో పాల్గొంటున్నారు, అంటే మ్యారథాన్లో పాల్గొంటున్న విద్యార్థులతో కూడా మాట్లాడదాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు ప్రవీణ. మీరు వేస్తున్న ప్రోగ్రామ్
ఓకే, ఇదేంటి అంటే రైతుకు ఇప్పుడు ఇబ్బందులు ఫేస్ అవుతున్నాయి కదా, అంటే మధ్యలో మీడియేటర్స్ రావడం, అక్కడ నుంచి వీళ్ళు అనుకున్న ప్రైస్కి మార్కెట్కి చాలా డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి అట్లాంటి డిఫరెన్స్ రాకుండా డైరెక్ట్గా వీళ్ళు ఏదైతే ఫామ్ నుంచి వస్తుందో డైరెక్ట్గా సెల్ చేయడానికి ఒక చిన్న యాప్ డెవలప్ చేస్తున్నాం అనమాట. సో ఈ యాప్లో ఏంటంటే మీడియేటర్స్ ఎవరు లేకుండా డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడికి, ఇంకా మొత్తం వాళ్ళకి ఏ ఏరియా అయితే కావాలో స్పెసిఫిక్గా ఆ ఏరియాలో ప్రైస్ కంపేర్ చేసుకుంటా. అంటే ఏ మార్కెట్స్లో, లేకపోతే వేర్ హౌసెస్ కానీ, మిల్స్ కానీ, లేకపోతే మనకు రోజులాగా సాటర్డే మార్కెట్, వాట్ ఎవర్ మార్కెట్స్, అక్కడ మనకి ప్రైజెస్ ఇస్తారు ప్రతి వీకెండ్లో ఎంత ప్రైస్కి ఏది అమ్ముతున్నారని. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆ ప్రైస్ని కంపేర్ చేసుకొని వాడికి స్పెసిఫిక్ టైంలో ఆ రైతుకి ఆ టైంలో ఎక్కడ ఏరియా కావాలి, ఆ ఏరియాలో వారికి బెస్ట్ సెల్లర్ ఎక్కడుంది అది వాళ్ళకి లొకేట్ చేసి ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే కొలాబరేషన్. ఇప్పుడు మా ఏరియాలోనే తీసుకోండి, మా ఏరియాలో మా చుట్టుపక్కల ఇంకా రైతులు ఉన్నారు, వాళ్ళతో నేను కొలాబరేట్ అయ్యి ఇప్పుడు నేను మా తరతరాలకు వస్తున్న విధానంతో మేము పద్ధతులతో మేము వ్యవసాయం చేస్తున్నాం. అదే వేరే వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఇంకా కొన్ని ఉంటాయి. అట్లా కాకుండా గవర్నమెంట్ నుంచి కొంచెం టెక్నాలజీ కానీ ఇంకేమైనా ఉన్నా కానీ అలాంటివన్నీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి దాంట్లో వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇంకా కొన్నిసార్లు డబ్బు ఇబ్బంది ఉంటుంది, సీడ్స్ కోసం, ఫర్టిలిటీస్, అట్లా అవన్నీ వాటి గురించి కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని కొలాబరేట్ కావచ్చు. మీది వ్యవసాయ కుటుంబమేనా? లేదండి, మాది జడ్జ్లా వ్యవసాయ కుటుంబం అయితే కాదు, బిజినెస్. బట్ స్టిల్ ఇది బాగా కనెక్ట్ అయ్యింది, అందుకనే. ఈ ఐటీ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ గ్రాండ్ ఫినాలేలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏం ప్రోగ్రామ్ చేస్తున్నారు? 36 గంటల్లో మీరు చేయగలుగుతారా ఈ యాప్ అంతా? ఫార్మర్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న మన జనాభాకి 1.42 బిలియన్ అంటే ఇట్స్ లైక్ లార్జ్ స్కేల్. మన మెయిన్ ఫోకస్ వచ్చేసి సోల్జర్స్, ఫార్మర్స్ అంటారు కాబట్టి మేము ఫార్మర్స్ పైన దృష్టి పెట్టాలనుకున్నాం. మేము చూసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్లో మెయిన్ వచ్చేసి డైరెక్ట్ ఫార్మర్, అంటే ఇప్పుడు డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్. అంటే ఫార్మర్స్ వాళ్ళ సరుకు లైక్ వాళ్ళ పంటలు పండించినాక మధ్యలో కొంతమంది మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఏంటంటే లాస్ట్కి వచ్చే మన కన్జ్యూమర్స్కి రేట్ పెరిగిపోతుంది. అలా అని చెప్పేసి ఫార్మర్స్ తక్కువ ధరలో అమ్మాల్సి వస్తుంది. అలా వాళ్ళకి చాలా నష్టాలు జరుగుతున్నాయి. దాంతోపాటు కొన్ని న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల, అంటే ప్రకృతి పరివర్తనాల వల్ల కూడా కొన్ని ఎర్రర్స్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ తట్టుకొని ఫార్మర్స్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో అందుకని మేము ఈ గ్రాండ్ ఫినాలే 36 అవర్స్లో ఒక యాప్ అప్లికేషన్ చేస్తున్నాం, అదే కిసాన్ రాజ్ అని. ఇక్కడ ఐఐటి హైదరాబాద్ జరుగుతున్న ఈ పోటీల్లో మ్యారథాన్లో ప్రధానంగా ఐఐటి ఏదైతే అగ్రికల్చర్ బేస్డ్గానే వారి రైతుల సమస్యల్ని పరిష్కరించేందుకు వారి ఈజీగా వాళ్ళకు సాఫ్ట్వేర్ని అర్థమయ్యే రీతిలో వారి సమస్యలను పరిష్కరించేందుకు వీరు పోటీలు పడుతున్నారు. సో ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ఈ సాఫ్ట్వేర్ కోడింగ్ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులందరూ కూడా వ్యవసాయ రంగ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తున్నారు. రైతులకు అనుకూలమైనటువంటి, రైతులకు సమస్యలను పరిష్కరించే సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి అంటే మీ పేరేంటి? ఈ యాప్ ఈ 36 గంటల్లో తయారు చేయగలుగుతారనుకుంటున్నారా? నా పేరు వినోద్ రెడ్డి అండి. మేము వర్ధమన్ కాలనీ వచ్చాను. నేను మెంటర్గా ఉంటున్నాను ఈ గ్రూప్కి. సో యాక్చువల్లీ ఇది ఎందుకంటే మాది ఒక రైతు కుటుంబం అండి. మేము చాలా పంటలు పండిస్తాము, బట్ మార్కెట్ ఎక్కడ ఎలా ఉందనేది ఎవరికి తెలియదు. మామూలు మీరు ఒక సినిమాలో చూసి ఉండొచ్చు, మార్కెట్ ఇక్కడ పోతే ఇంకో మార్కెట్ పోతే రేట్ చేంజ్ అవుతుంది. బట్ ఆ టైంలో మార్కెట్ పోయే టైంలో ఏమైందంటే పంట అనేది ఖరాబ్ అయిపోతుంటుంది. సో దానికోసం మేము అనుకుంటాం అంటే ఒకటే యాప్లో మనకి దేశంలో ఉన్న రేట్లు అన్నీ ఒకటి దగ్గర తెలిసేటట్టు, ప్లస్ వాళ్ళకి ఇక్కడ ఏం రేట్ ఉంది. సో అప్పుడు మా రైతు ఏం చేస్తాడు, ఒక 5 నిమిషాలలో చూసి ఈ మార్కెట్ రేట్ ఉంది అక్కడికి వెళ్ళిపోతాడు. దాంతోపాటు దానికి ఎంత సమయం పడుతుంది మార్కెట్ పోనీకి, ఆ మార్కెట్లో రేట్ ఎంత ఉంది, ఇవాళ ఎంత, నిన్న ఎంత ఉంది, రేపు ఎంత ఉండొచ్చు. ఇది మొత్తం ఏ అనేది ఉంది ఇప్పుడు డేటా సైన్స్ తోటి. ప్లస్ పోయిన సంవత్సరం ఆ రోజు రేట్ ఎంత ఉంది, ఏ రోజు రేట్ ఎంత ఉంది అనేది సంవత్సరం అంటే రోజుకి రోజు రేట్ ఎట్లా వెళ్తుంది. మామూలుగా మనం రోజు చూస్తుంటాం ఉల్లి రేటు ఇవాళ 100 రూపాయలు ఉంది అంటే రేపు సడన్గా ₹2 కూడా పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అట్లా? దానికి కారణాలు ఏంటి అంటే డేటా సైన్స్ అనమాట. అంటే గత 20 సంవత్సరాల నుంచి ఏ రోజు రేటు పడిపోయింది, ఏ రోజు రేటు ఉన్నాయి, అవి కూడా యాప్లో ఉంటాయి అనమాట. చాలా మంది తెలియదు మనం వస్తువులు మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇవాళ బియ్యం అంటున్నాం కదా, మన తెలంగాణలో ₹50 కిలో బియ్యం ఉన్నాయి. బట్ మనం బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ, భూటాన్ ఎక్స్పోర్ట్ చేసుకుంటే మనకి ₹80-90 వస్తాయి. బట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, బట్ రైతుకి ఏది తెలియదు అది. బట్ మనం ఏం చేస్తాం, ఒక మిల్లు కప్పేసి ఆ మిల్లు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు, అతను మిగతా ₹40 తింటున్నాడు. అదే ఒక రైతు కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు వితౌట్ ఏమీ లేకుండా, ఏం ఎఫ్సీ ఏది లేకుండా కూడా. జస్ట్ మనం నోడల్ సెంటర్స్కి వెళ్ళి కానీ, లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కానీ, లేదా అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం రైతు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం యాప్లో ఇన్బిల్డ్ చేస్తున్నామండి, A to Z. ముంబై నుంచి వచ్చిన కాలేజీకి సంబంధించిన విద్యార్థులు కూడా మనతో మాట్లాడుకున్నారు. సో చెప్పండి, మీ పేరేంటి, మీ కాలేజ్?
సార్ నా పేరు కుందనా సార్. మేము వెలింకర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై నుంచి వచ్చాము. మాది ఒక MBA కాలేజ్. మేము వచ్చి రూరల్ మేనేజ్మెంట్ నుంచి చేస్తున్నాము. సో మేము తీసుకున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కూడా రూరల్ మేనేజ్మెంట్ సంబంధించిందే. ఇట్ ఈస్ డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ టు ఫార్మర్స్. సో ఈ మధ్య కాలంలో మధ్యవర్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఫార్మర్స్కి రావాల్సిన రాబడి రావడం లేదు, ఫార్మర్స్ నష్టపోతున్నారు. సో దీనికోసం మధ్యవర్తులను ఎలిమినేట్ చేసి డైరెక్ట్గా ఏదైతే దిగుబడి ఉందో దాన్ని రీటైలర్స్కి కానీ లేదా మన నార్మల్ జనాలకి కానీ అందించడం కోసం మేము ఒక ప్రోగ్రెసివ్ వెబ్ యాప్ డెవలప్ చేస్తున్నాం. దీనివల్ల ఏంటి అంటే ఏ ఫోన్ ఉన్నా కానీ వాళ్ళు వాడచ్చు, దీన్ని వెబ్సైట్ ద్వారా కానీ వాడచ్చు, యాప్ ద్వారా కానీ వాడచ్చు. ఈజీగా ఉండడానికి, ఫార్మర్స్కి కూడా అర్థం కావడానికి ఈజీగా ఉండే ఇంటర్ఫేస్ యూస్ చేసి చేస్తున్నాము. దీనివల్ల ఏంటి అంటే వాళ్ళు ఫార్మర్స్కి వచ్చే రాబడి పెరుగుద్ది, అలానే రీటైలర్స్ జనాలు కూడా తక్కువ ధరకే తీసుకోవచ్చు అనమాట. అందరికీ కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది మేము చేసే యాప్ వల్ల. IITians పాటు ఇతర ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి యాప్స్ని డెవలప్ చేసే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఈ పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులని అయితే అగ్రికల్చర్ వైపు వారి టెక్నాలజీని జోడించే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. IIT హైదరాబాద్ జరుగుతున్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ మ్యారథాన్ కోఆర్డినేట్ చేస్తున్న IIT విద్యార్థులు మనతున్నారు. చెప్పండి, అంటే ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, అసలు దీని గురించి ఏంటి, ఎన్ని టీమ్స్ పాల్గొంటున్నాయి, ఎట్లా జరుగుతుంది? ఇక్కడ టోటల్గా 4 ప్రాబ్లమ్ స్టేట్ మీద చేస్తున్నాము. ఇలాగే వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడా దాదాపు దేశవ్యాప్తంగా 51 ఇన్స్టిట్యూట్లో జరుగుతుంది, సైమల్టేనియస్గా జరుగుతుంది. సో ఇక్కడ IIT హైదరాబాద్లో 4 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి హోస్ట్గా మాకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ప్రస్తుతానికి 26 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒక టెక్నాలజీ స్టూడెంట్స్ అగ్రికల్చర్ వైపు ఆలోచించడం వాళ్ళు ఎట్లా ఏమంటున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా అంటే చాలామంది వాళ్ళ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో చూసి అప్రోచ్ అవుతున్నారు. లైక్ వాళ్ళ ఫ్యామిలీలో చూడడము, లేకపోతే వాళ్ళే తిరిగి ఎక్కడైనా చూసి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది, సో దీన్ని మనం ఎలా నివారించాలి అనే కాన్సెప్ట్ని వాళ్ళు టెక్నాలజీ ద్వారా చేద్దామని ట్రై చేస్తున్నారు. ఈ యాప్స్ అన్నీ రైతులకు ఉపయోగపడే తర్వాత అంటే వాళ్ళు ఉపయోగపడతాయా, అంటే వాడుకలోకి వస్తాయా ఇవన్నీ? సార్, లైక్ ఇది ఒక మంచి ప్రోడక్ట్ వచ్చింది అంటే దానికి గవర్నమెంట్ కూడా మంచి ఫండింగ్ చేసి వేరియస్ ఇప్పుడు మనకి రేడియోస్లో కానీ టీవీస్లో కానీ వాళ్ళకి అవగాహన చెప్పి ఇలా ఒక యాప్ అంటూ ఉంది మీకు అవసరం అవుద్ది అని వాళ్ళకి ఏమంటారు అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళకి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. రైతులకు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు సమకూర్చడం కావచ్చు, సో రైతులకు ఉపయోగపడే విధంగా వాడుకలోకి తెచ్చే విధంగా కూడా ఈ మ్యారథాన్ ఉపయోగపడుతుందంటూ IIT హైదరాబాద్ విద్యార్థులు చెప్తున్నారు. ఇది మొత్తం IIT హైదరాబాద్ జరుగుతున్న మ్యారథాన్కి సంబంధించినటువంటి వివరాలు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విజిటింగ్ IIT హైదరాబాద్ నుండి.